నా పేరు వచ్చేసి ఉడతనూరు అలివేల సార్. అలివేల్. అవును సార్. ఇక్కడ 29 మంది రైతులం ఉన్నాం సార్. మేము చేసిన వాళ్ళము. మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్. అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే ఉంది. అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్. నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు వచ్చినా? ఇల్లు లేదు సార్. నేను ఓకే. శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం? 29 మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా 45 ఎకరాలు ఉన్నది. మంచిగా నీళ్ళన్నీ మంచిగా పడ్డాయి కదా? పడ్డాయి సార్. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ. ఆవకాడ పెట్టిరా? దానిమ్మ కూడా పెట్టిరా? కొబ్బరి కూడా సార్. ఓకే. మరి మంచిగా బతికించుకోవాలి. బట్టి విక్రమార్క సార్ బాగా ఆలోచించి మీకు గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఇంత అభివృద్ధి పరుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ భూములు చూడడము, వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము, తర్వాత మొక్కలు నాటించడం, సోలార్ ఫిట్టింగ్ చేయడం, డ్రిప్స్ ఇవ్వడం, స్ప్రింకర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేయడం, ట్రైనింగ్స్ తీసుకెళ్లడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ సార్ గారు, మా పిఓ